అలానే మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలపడానికి మన ఎంఈఓ మరి ఇక్కడ హెచ్ఎం గారికి, రమాదేవి గారికి, స్టేజ్ ముందున్న రాజా మాస్టర్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, ఆ మిత్రులు పోగల శ్రీనివాస్ రెడ్డి గారికి, ముందుగా టీచర్లందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. విజయదశమి ఈ రేపు నుంచి 6 డేస్ మీరు అందరు మంచి ఉత్సాహంతో బతుకమ్మ పండుగ విజయదశమి వచ్చినప్పుడు అందరూ యాక్షన్ తీసుకురావాలి. మీరు వచ్చేటంతా రంగులు వేపిస్తాం, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా భద్రాచలంలోనే కొర్రాలగుడిలో చదువుకున్నాను అమ్మా చాలా రోజులు. ఈ గర్ల్స్ హై స్కూల్కి ఒక మంచి ప్రాముఖ్యత ఉండేది. ఆ రోజుల్లోనే మీ గర్ల్స్ హై స్కూల్ అంటే చూడటానికి భయపడేంత, అంటే 1000 మంది ఇప్పుడు మేడం గారు అంటున్నారు. సుమారుగా స్ట్రెంత్ మనం అప్పుడు తెలుగు మీడియం అక్కడే ఉన్నది, ఇంగ్లీష్ మీడియం లేవు అక్కడంతా. మేమంతా తెలుగు మీడియంలో చదువుకున్నాం, 20 రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. థ్యాంక్ యూ మీరు అందరికీ. వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ షుడ్ ఆల్ వర్క్ ఎవ్రీ వన్. ఈ రోజు ఇంత ఎత్తున ఎదిగానంటే ఒక డాక్టర్గా, ఇది ఒక చిన్న స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్ అని చూడలేదు, కాన్వెంట్ అని చూడలేదు. మీరు ఎక్కడ హార్డ్ వర్క్ చేస్తే అక్కడి నుంచే మీ అభివృద్ధి, మీరు ఏదైతే రీచ్ అనుకున్నారో అక్కడ రీచ్ అవుతారు ఖచ్చితంగా. మీరందరూ కూడా మంచి ఫలితాలతో, టీచర్ చెప్పిన మనకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. నేను గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు చదవాలని అంటున్నానంటే, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. చదువు ఎలా చదవాలని ఒక టెక్నిక్ గా చెప్తారు. ఇప్పుడు నేను నాట్ డిమారలైజింగ్ టు ద కాన్వెంట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్, మీరు వాళ్ళని డిమారలైజ్ చేయట్లేదు, కానీ మన దాంట్లో క్వాలిఫైడ్ టీచర్స్ టెక్నిక్ గా ఉంటుంది. ఒక మ్యాథ్స్ చదవాలన్నా, మ్యాథ్స్ చేయాలన్నా ఒక టెక్నిక్ ఉంటుంది. దాంట్లో బయాట్ చేసుకొని రేపే మర్చిపోతారు. ఏదైనా ఏ లెసన్ చదవాలన్నా ఒక టెక్నిక్ తో చదువుకోగలిగితే రీచ్ అవుతాం. మీకు కూడా ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ నెరవేరాలని ఆ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా అన్ని పునాదులు అన్నిటికీ, ఇప్పుడు మన టీచర్లు అయినా, మన మీకు చదువుతున్న గురువులైనా, ఎవరైనా ఇంత ఎత్తున ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా చదువుకుంటూనే ఇంత ఎత్తున ఎదగలిగారు. వేరే మార్గం ఏం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ హార్డ్ వర్క్ చేసి, దీంట్లో ఇంకా వేరే టెక్నికల్ గా ఉండదు. మనం టీచర్లు ఏవైతే చెప్తారో వాటిని చూసా తప్పకుండా మీరు హోంవర్క్ కానీ చెప్పి ఆలోచించి కానీ, మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీట్స్ గా చేయగలిగితే కానీ మీకు అందరికీ చదువు వస్తుంది. మీరు అందరూ కూడా డాక్టర్లో, యాక్టర్గా కావాలని మీ అందరికీ దీవించుకుంటూ, మీ లైఫ్ బాగుండాలని, రేపు మీ ఫ్యూచర్ ఏదైతుందో ఆ ఫ్యూచర్ చేరాలంటే హార్డ్ వర్క్ చేసి. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం నందు ఈరోజు భద్రాచలం గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ తెల్లం వెంకట్రావు గారు పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ పాఠశాలలో ఉండేటటువంటి సమస్యలను కానివ్వండి, పాఠశాల యొక్క విధి విధానం కానివ్వండి, స్కూలింగ్ సిస్టమ్ కానివ్వండి సారికి మేము తెలియజేశాము. పాఠశాలకి చాలా రకాలైనటువంటి అవసరాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒక మెమోరాండం ద్వారా సారికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ విషయాలన్నిటిని కూడా సాధ్యమైనంత త్వరలోనే మేము అది క్లియర్ చేస్తామని సార్ చెప్పడం అనేటువంటిది జరిగింది. మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా పాఠశాలలో 450 మంది విద్యార్థినులు చదువుతున్నారు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాబ్ కానివ్వండి, లైబ్రరీకి సంబంధించినది కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి కొంత కొరతగా ఉన్నాయి. ఆ రూమ్స్ ని మేము రిపేర్ చేయాల్సిందిగా మేము తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా సార్ యొక్క దృష్టికి తీసుకువెళ్ళడం, తను చాలా చక్కగా స్పందించడం అనేటువంటిది చేశారు. నిన్న వెళ్లి సార్ని కలవడం జరిగింది. మాకు 11 గంటలకి టైం ఇచ్చారు. ఖచ్చితంగా 11 గంటలకి రావడం జరిగింది. సమయ పాలనని చాలా ఖచ్చితంగా పాటించారు. అదే విధంగా విద్యార్థులకి చదువు పట్ల మక్కువ ఎట్లా కలగాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటి జరిగింది. సమాజంలో విద్యా వైద్యానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషము. దానిలో భాగంగానే రేపటి నుంచి మాకు దసరా సెలవులు అనేటువంటివి ఉన్నాయి. ఈ రోజు మేము మా పాఠశాలలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు అనేటువంటి చేసుకుంటున్నాము. బతుకమ్మ పండుగ ఉత్సవాలని కూడా సారు ప్రారంభోత్సవం అనేటువంటిది చేశారు. ఈ బతుకమ్మ పండుగ చాలా తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగ. ఇది అందరూ ఆడబిడ్డలు చాలా సంతోషంగా వివిధ రకాలైనటువంటి రంగురంగుల పూలతోటి బతుకమ్మని పేర్చేసి ఈ యొక్క ఆటని ఆడుతూ ఉంటామన్నమాట. ఇది 9 రోజులు కూడా చాలా సంతోషంగా ఆడుతూ ఉంటారు.
యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమః అంటే ఆ తల్లి అనేటువంటిది మొత్తము ప్రపంచం అంతా కూడా ఆవరించి ఉన్నది. ఆ తల్లి యొక్క ఘనకీర్తిని కీర్తించుకుంటూ 9 రోజులు కూడా చాలా చక్కగా అందరూ ఆడబిడ్డలు ఈ పండుగని అనేటువంటి చేస్తుంటారనమాట. ఈ పండుగలు ఉపయోగించే పూలన్నీ కూడా చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు కలిగినటువంటి పూలన్నిటిని మనం నీటిలో వదిలేస్తుంటాం కాబట్టి నీరు కూడా ఇప్పుడు వర్షాకాలం తర్వాత పొల్యూట్ అయి ఉంటుంది కనుక ఈ నీటిని కూడా మొత్తము అది పరిశుభ్రం చేయటం అనేటువంటిది చేస్తుంటాము. అందులో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వుని బతుకమ్మ పండుగలో ఉపయోగించడం అనేటువంటిది చాలా ఘనకీర్తి కలిగినటువంటిదిగా మనం చెప్పుకుంటున్నాము. మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క పండుగని మేము చాలా ఘనంగా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు భాగస్వామి కావడం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయంగా చెప్పుకోవడం చూస్తున్నాను. అదే విధంగా మనకి ఇది భోగాల శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంని మా పాఠశాలలో రావడం జరిగింది. మా పాఠశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్ అభినయ్ శ్రీ సార్ ని ఒక ఫ్యాన్ ని గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా కోరారు. అది మర్చిపోకుండా సార్ ఫ్యాన్ ని తీసుకొచ్చి ఈ రోజు మాకు అందజేయటం అనేటువంటి చేశారు. మాకు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా పాఠశాల యొక్క అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు పాల్గొంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మా పాఠశాల విద్యార్థి తండ్రి గారైనటువంటి అన్నం రామిరెడ్డి గారు కూడా పాఠశాల యొక్క డెవలప్మెంట్ లో చాలా కృషి చేయటం అనేటువంటిది చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీ యూపీఎస్ జగదీష్ కాలనీకి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు రాజా శ్రీనివాస రావు గారు కూడా మా పాఠశాల పట్ల చాలా ఎక్కువ మక్కువని కలిగి ఉండి మాకు అనేక రకాలైనటువంటి విషయాలలో సపోర్ట్ చేయడం అనేటువంటిది చేస్తున్నారు. కనుక ఈ పాఠశాల తప్పకుండా అభివృద్ధి చెందుతుందని మా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థినులందరూ కూడా మంచి స్థాయిలో వీరు నిలబడతారని, అనేక రంగాలలో వీరందరూ కూడా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలనేటువంటి ఒక గుణాత్మకమైనటువంటి విద్యని మేము అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ కి మేము అందరం కూడా కృషి చేయడం అనేటువంటిది చేస్తాం.